మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ అమర్నాథ్. ప్రజెంట్ మనం విశాఖపట్నం భీమిలి నియోజకవర్గం అనగానే గుర్తొచ్చేది శ్రీ 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 వరాహ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం. ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జ్ యువగా వచ్చినటువంటి సుబ్బారావు గారు మన ముందు ఉన్నారు. సార్ వెల్కమ్ టు సుమన్ టీవీ. నమస్తే సార్ జై శ్రీమన్నారాయణ. జై శ్రీనివాస్. సార్ చెప్పండి, అంటే సింహాచలం అనేసరికి ఒక ప్రత్యేక గుర్తింపు మన హిందువుల్లో అయితే కనుక కంపల్సరీ ఉంటుంది. తెలుగు రాష్ట్రాల్లో కాదు ఎక్కడి నుంచో కూడా వచ్చి ఈ యొక్క సింహాద్రప్పని దర్శనం చేసుకునే పరిస్థితి అయితే చూస్తున్నాము. సో దీన్ని ఏ రకంగా డెవలప్ చేసే ఉద్దేశం అయితే ఉంది సార్? ఓకే, నమస్కారం అండి అందరికీ. మన ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రం అలాగే ప్రముఖ పుణ్యక్షేత్రం అయినటువంటి వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారి ఈ కొండపైన స్వామివారు వెలుగున్న విషయం అందరికీ తెలిసిందే. ఇక్కడ పర్టికులర్గా రాష్ట్రం అంతా కాకుండా ఉత్తరాంధ్ర మన ఆరాధ్య దైవమైనటువంటి ఉత్తరాంధ్ర ప్రజల యొక్క భక్తుల యొక్క ఆరాధన అప్పన్న స్వామిగా బాగా ప్రసిద్ధి పొందినటువంటి మీ అందరికీ విదితమే. అయితే స్వామివారి కళ్యాణం, వార్షిక కళ్యాణం రేపు వచ్చే ఏప్రిల్ 8వ తేదీన జరగబోతుంది. అదేవిధంగా ప్రతి సంవత్సరం జరిగేటువంటి చందన యాత్ర అనేటువంటిది మనం ఈ ఏప్రిల్ 30వ తేదీన మనకి రాబోతున్నాయి. ఈ రెండు ప్రధాన ఉత్సవాలు మన ముందున్నటువంటి టాస్క్. ప్రస్తుత ఈవో గారు 3 నెలల సెలవులు వెళ్ళడంతో అడిషనల్ ఛార్జీగా నేను ఛార్జ్ తీసుకోవడం జరిగింది. రాజమండ్రి రీజనల్ జాయింట్ కమిషనర్గా ప్రస్తుతం వర్క్ చేస్తున్నాం. అయితే మన ముందున్నటువంటి అంశాలు ఈ రెండు ప్రధాన ఫెస్టివల్స్ని దృష్టిలో పెట్టుకుని మనం ఇప్పటికే అంటే లాస్ట్ ఇయరే నేను చందనోత్సవం సమయంలోనే ఆర్జేసీగా జాయిన్ అవ్వటం, ఆ చందనోత్సవంలో నేను పార్టిసిపేట్ చేయటం, ఇక్కడ కమిషనర్ గారితో పాటు కమాండ్ కంట్రోల్ రూమ్లో కూడా నేను పార్టిసిపేట్ చేసినటువంటి ఎక్స్పీరియన్స్ లాస్ట్ ఇయర్ ఒక అనుభవం అయితే ఉంది. ఇక్కడ పర్టికులర్గా తహసీల్దార్ కేడర్లో విశాఖపట్నం సిటీ మా రెవెన్యూ, బేసిక్గా నేను రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి వచ్చాను. అలాగే తహసీల్దార్గా విశాఖపట్నం అర్బన్, గాజువాక, పెందుర్తి, కలెక్టరేట్ మోర్ దెన్ 10 years విశాఖపట్నంతో నాకు ఉన్నటువంటి అనుభవం అంతా ఉంది. పర్టికులర్గా సింహాచలం ల్యాండ్స్ కానీ, ఇష్యూస్ కానీ, గాజువాక రెగ్యులేషన్ ల్యాండ్స్ ఇట్లాంటివన్నీ కూడా నేను నా టైంలో టేకప్ చేయడం జరిగిందండి. ప్రధానంగా మన డిప్యూటీ కలెక్టర్ అయిన తర్వాత వివిధ ప్రాంతాల్లో వివిధ డిపార్ట్మెంట్లో పనిచేయడం అనుభవం ఉంది. మనం స్వామివారి కార్యక్రమం గురించి మనం మాట్లాడుకుంటే ఇక్కడ ఉగాది మార్చి 30వ తేదీని ఉగాది రోజున మనం ఆ పంచాంగ శ్రవణం అయిన తర్వాత పందిరి రాటతోటి ఉత్సవాలు స్టార్ట్ అవుతాయండి. స్వామివారి కళ్యాణ ఉత్సవాలు మొన్న పెళ్ళి మనం వసంతోత్సవం, డోలోత్సవం కూడా ఈ 14వ తేదీన మార్చి 14న కొండకి స్వామి దిగి ఉత్సవ నిశ్చయం, వివాహ నిశ్చయం జరగడం, ఆ కార్యక్రమం జరుపుకున్నాం. ఇక పెళ్లి కార్యక్రమాల్లో పెళ్లి పనుల్లో భాగంగా పందిరి రాటని మనం ఉగాది రోజుని సాయంత్రం స్టార్ట్ చేస్తాం. తదుపరి కార్యక్రమం 8వ తేదీన ప్రధాన ఘట్టం అవుతుంది. నిన్న సాయంత్రం ఇక్కడ మనం వివిధ శాఖల అందరినీ కూడా ఈ కళ్యాణోత్సవంలో జరిగేటువంటి ముఖ్యమైనటువంటి డిపార్ట్మెంట్స్, పోలీసు, అలాగే ఇతర జీవీఎంసీ అధికారులని, మా డిపార్ట్మెంట్, మా శాఖలో ఎండోమెంట్ శాఖలో వివిధ విభాగాల వారిని అందరినీ మనం కూర్చొని డిస్కస్ చేసి అట్ లెంగ్త్ ఏ డిపార్ట్మెంట్ ఏవే రూల్స్ చేయాలి, అందులో భాగంగా రథోత్సవం, కళ్యాణోత్సవం. రథోత్సవం 8:30కి అలాగా స్టార్ట్ చేస్తారు. అదైన తర్వాత తదుపరి కళ్యాణం 10:30 అవుతుంది, రాత్రి 1 గంట పూర్తవుతుంది. ఈ అంశాల మీద వారి యొక్క సహకారాలన్నీ కూడా డిస్కస్ చేయడం జరిగింది. వారందరినీ వారి ప్రిపరేషన్ ప్లాన్ను రెడీ చేసుకోమని చెప్పడం జరిగింది. ఈ రథోత్సవం జరిగేటప్పుడు ఇబ్బంది లేకుండా ఏమైంది భక్తులు ఆందోళన చెంది తొందరగా మేము రథం ముట్టుకోవాలనో లేకపోతే తాడు లాగాలనో ఇలాంటి యాత్రలు వచ్చేటప్పుడు కొంత జాగ్రత్తలు తీసుకుంటే ఆనందంగా సజావుగా కార్యక్రమాన్ని జరిపించడానికి అందరి యొక్క సహకారంతో మనం ప్లానింగ్ ఆఫ్ యాక్షన్ డిస్కస్ చేసామండి అట్ లెంగ్త్. అట్ ది సేమ్ టైం కళ్యాణం అయిపోయిన తర్వాత ఆ తలంబ్రాలు తీసుకోవడం కోసం కంగారుగా అందరికీ మీద పడే ఉంది. దానికి సెపరేట్ కౌంటర్స్ అన్ని కూడా మనం వెంటనే అప్పటికే ప్యాకింగ్ చేసుకుని ఆ రోజే ఇంచుమించు 12,000 తలంబ్రాలను ముందే ఈ ఉగాది రోజు వచ్చే నిత్య కళ్యాణం స్వామివారి జరుగుతుంది, అవన్నీ దాంట్లో కలిపి ఆ రోజు ప్యాకింగ్ చేసి రెడీ చేసి ఉంచుకుంటామండి. అవన్నీ కూడా కౌంటర్లో పెట్టి ముందు పబ్లిసిటీ ఇవ్వడం జరుగుతుంది, అటువంటి ఇబ్బంది లేకుండా. అలాగే ఆ టైం 1 o'clock ఎంతో సుమారు అయిన తర్వాత కళ్యాణం అయ్యేప్పటికి భక్తులు వెళ్ళడానికి బస్సులు ఇబ్బంది వచ్చే అవకాశం ఉంది. అలాగే వివిధ ప్రాంతాల నుంచి కూడా వస్తారని ఆర్టీసీ వారిని ప్రత్యేకంగా నన్ను మీటింగ్లో కోరడం జరిగింది. ఇలా కళ్యాణోత్సవం సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా మనం ఏర్పాట్లన్నీ చేసుకోవడం. ఆ రోజు మన తలంబ్రాలతో పాటు, స్వామివారి తలంబ్రాలతో పాటు ఈ ఉచిత లడ్డుని తయారు చేసి ఆ రోజు ఇవ్వడానికి వితరణ కూడా చేస్తున్నాం.
ఇది కళ్యాణోత్సవం సంబంధం. ఇక రెండవది మేజర్ టాస్క్ మీ అందరికి తెలిసిందే చందనోత్సవం. చందనోత్సవం సంబంధించి ఒక 2 రోజుల ముందు కలెక్టర్ గారు ఇక్కడ విజిట్కి వచ్చి వర్క్ లైవ్ చూసిన తర్వాత కలెక్టరేట్లో 4 గంటలకి మొన్న మీటింగ్ పెట్టారు. వివిధ శాఖలతోటి మేము పీపీటీ ప్రజెంటేషన్ అని కూడా నేను అక్కడ ఇవ్వడం జరిగింది. ఆల్రెడీ లాస్ట్ చందనోత్సవంలో ఏమేమి మనం ఈవెంట్స్ని ఎలా చేశాము, దాంట్లో ఏమేమి లోపాలు కూడా గమనించారు. అలాగే సిపి గారు, కలెక్టర్ గారు కూడా మాకు చాలా సూచనలు చేశారు. ఆ సూచనలన్నీ పరిగణలో తీసుకుని మిగతా ఏర్పాట్లన్నీ కూడా మనం ఈ లోపులోనే యుద్ధ ప్రాతిపదికన ఆ కార్యక్రమాలను పూర్తి చేస్తున్నాం. ఇక అదనంగా ప్రసాదం స్కీమ్లో కొన్ని స్కీమ్స్ గౌరవ మా ఫౌండర్ ఫ్యామిలీ మెంబర్ వారు చైర్మన్ గారు ఆల్రెడీ మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్కీమ్స్ వాటి గురించి మనకు ఆమోదాలు తెలిపిన తర్వాత ఆ వర్క్లు ప్రోగ్రెస్గా ఉన్నాయి. అవన్నీ కూడా కలెక్టర్ గారు నేను విజిట్ చేసిన తర్వాత డెడ్ లైన్ ఏప్రిల్ 20వ తేదీ కల్లా ఫినిష్ చేసేయాలి. ఎందుకంటే ఒక 10 రోజుల ముందే మనం ఫినిషింగ్ చేసినట్టు ఇంకా బ్యాలెన్స్ కలిగి చేసుకోవచ్చు. ఈ భక్తులకి అదనపు సౌకర్యాలు క్యూ లైన్స్ కానీ, రూమ్స్ కానీ, కళ్యాణ మండపాలు కానీ, ఇలా మెయిన్గా మేజర్ వర్క్స్, ప్రధాన వర్క్స్ 3-4 వర్క్స్ పైన జరుగుతున్నాయి. అవన్నీ కూడా అందుబాటులో తీసుకురావడానికి మనం ప్రయత్నం చేస్తాం. సింహాచలం అప్పటికి ఇప్పటికి చాలా మార్పు, చాలా అభివృద్ధి అయితే చెందింది సార్. సో ఇప్పుడు ప్రజెంట్ ఉన్న దీంట్లో అన్నదానం వచ్చేసరికి ఆ బ్రహ్మాండ ప్రసాదాన్ని తినడానికి చాలా మంది భక్తులు అయితే కనుక ఆసక్తి చూపిస్తుంటారు. సో అన్నదాన వితరణ ఏ విధంగా జరుగుతుందా సార్? అన్నదాన వితరణకు సంబంధించి మీరు చెప్పింది ప్రసాదం కింద అందరూ కూడా భావిస్తారు. ఖచ్చితంగా కొండకు వచ్చిన తర్వాత అన్న ప్రసాదాన్ని స్వీకరించి వెళ్ళాలనేటువంటి అందరికీ ఉంటుంది. దానికి తగ్గట్లుగా ఏర్పాట్లు ఇప్పటికే మనం చేస్తున్నాము. కానీ దేవస్థానం నుంచి చేస్తున్న దాంట్లో కొంత ఇబ్బందులు అయితే గమనించడం ఏంటంటే కంజెస్టెడ్గా ప్రసాదాలు, అన్నదానాలు ఒకే దాంట్లో కొంత పక్కపక్కనే జరుగుతున్నాయి. దానికి ఈ ప్రసాదం స్కీమ్లో కొన్న మోడర్నైజేషన్ కిచెన్ దాన్ని తీసుకురావడం ద్వారా ఇంకా మెకనైజేషన్ కొంత ప్రవేశపెట్టడం. అంటే ఉదాహరణకి అక్షయ ఫౌండేషన్ వాళ్ళని వెళ్ళి చూసి వచ్చాం. వాళ్ళు మెకనైజేషన్ ఎలా చేస్తున్నారు అవి కూడా మనం ఇక్కడ ఇంట్రడ్యూస్ చేయడానికి రెడీ చేసుకున్నాం. రేపు ఉదయం ఈ ప్రసాద స్కీమ్లో ఉన్నటువంటి టూరిజం డిపార్ట్మెంట్ టేకప్ చేశారు. ఇంజనీర్స్ తోటి, వాళ్ళ కాంట్రాక్టర్స్ తోటి వాళ్ళు కూడా రేపు పిలిపించి ఈ త్వరితగతిన ఎలా చేయాలనే దాని మీద కూడా మనం అవగాహన చేసుకున్నాం. పర్టికులర్గా అన్నదానం, మోడర్నైజేషన్, కిచెన్ మోడర్నైజేషన్, అలాగే ప్రసాదం తయారీలోనూ వాళ్ళ యొక్క సూచనలు, సలహాలు తీసుకుని మనం ఇంకా చేయడానికి ప్రయత్నం చేస్తాం. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. అడిగిన వెంటనే మాకు మీ యొక్క విలువైన సమయాన్ని కేటాయించి మరి మాకు చాలా విలువైన ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం.